చేసావని ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నేను తప్పు చేయటం ఏంటయా? నో, నేను అటువంటి వాడిని కాదు, తప్పు చెయ్యను అని నేను సమాధానం చెప్తా. మరి ఈ ముఖ్యమంత్రి ఏమిటో దేనికి సమాధానం చెప్పడు. ఆయన 2004లో ఎన్నికల అఫిడవిట్లో 2004 ఎన్నికల అఫిడవిట్లో నా ఆస్తుల విలువ 2,12,00,000 చూపించాడు. రాష్ట్రపతులు వినాలి, మన ముఖ్యమంత్రి గారి విపరీత మనస్తత్వం అన్నాను, అది వినాలా. 2003, 2004 ఐటీ రిటర్న్స్లో ఆయన నా వివిధ మార్గాల నుంచి నాకు 9,19,951 రూపాయలు వచ్చింది అన్నారు ఆయన. అందులో 2,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఆయన. ఓకే, అంతవరకు. ఇక్కడ మనం అలర్ట్ అవ్వాలా, పాత్రికేయులు, వర్లరామయ్య, రాష్ట్ర ప్రజలు కూడా. 2004 వరకు ఓకే, 9,00,000 రూపాయల ఆదాయం, 2,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడట. ఓకే. 2009 అంటే అప్పుడు నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యారు. 2009 ఎన్నికల అఫిడవిట్లో ఆయన స్వహస్తాలతో రాసింది 77,40,00,000. ఈ 4 సంవత్సరాలు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండగా 77 కోట్ల రూపాయలు సంపాదించాడు ఆస్తులు. ఇది అనితర సాధ్యమా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేదండి, వర్లరామయ్యకి వచ్చింది, చంద్రబాబు గారికి వచ్చింది, ఆ సాహెబ్ గారికి వచ్చింది అని చెప్పాలి ఆయన. నేను ఆ రోజున కూడా అడిగాను. నేను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఆనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ప్రశ్నించా, పలు దఫాలు. సమాధానం చెప్పాల. ఎందుకు సమాధానం చెప్పరు మీరు? దిస్ ఈస్ ద వే ఐ అక్వైర్డ్ అమౌంట్. ఈ మార్గాల ద్వారా నేను సంపాదించాను. వ్యాపారం చేశా, కాయ కష్టం చేశా, ఉద్యోగం చేశా, ఇటుకిటుకో పేల్చా, కంపెనీలు నడిపా. చెప్పు. 77 కోట్లు వచ్చినాయట, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అట. ఎలా వచ్చిందో మాత్రం చెప్పడట. ఇది ఎక్కడ న్యాయం పాత్రికేయ సోదరులారా? ఇటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అయితే ఎలా రాష్ట్ర ప్రజలారా? ఇటువంటి వ్యక్తి ఆస్తులు వస్తాయంట, ఎలా వచ్చినో చెప్పడంట. మీ మౌనం అర్ధాంగీకారం అనుకోమా? మీ మౌనం శిక్షార్హం కాదా? అవినీతి మార్గాలు సంపాదించిన డబ్బని నేనంటే మీరు మౌనంగా ఉంటే అది అంగీకరించినట్టు కాదా? మరి మీరు శిక్షకు అర్హులే కదా జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఇంకొక విచిత్రమైన విషయం, 2010 మరు సంవత్సరమే, 2009లో 77 కోట్లు, 2010లో 85 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడండి ఆర్థిక సంవత్సరానికి. 2009, 2010కి 85 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా ఈ రోజున రాష్ట్ర ప్రజలను తెలుసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు కదా మీరు, మళ్ళీ ఓటేయండి అంటున్నారు కదా. నా పరిపాలన నచ్చితే ఓటేయమన్నాడు ఆయన. ఏంటిది? దీనికి సమాధానం చెప్పండి. 85 కోట్లు అడ్వాన్స్ పారిశ్రామికవేత్తలతోటి టాటా, బిర్లా, అంబానీలతో పోటీ పడ్డాడు ఆయన. మన కళ్ళ ముందు 2004లో చిన్న ఇంటిలో ఉన్న వ్యక్తి మన కళ్ళ ముందే పెరిగి టాటాలు, బిర్లాలు, అంబానీలతో పోటీ పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడివి ఈ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు మీకని అడుగుతున్నా. అడగటంలో తప్పుందా సార్? చెప్పండి. మీరు కూడా కొంచెం అప్పుడప్పుడు అటు మొగ్గుతుంటారు. మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చెప్పండి. మీరు అడగకూడదండి అట్లా అంటారా? పోనీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టుగా సంపాదిస్తారా ఆయన, మీరు అడగకూడదు అంటారా? ఎలాగా? ప్రతిపక్షంగా మా బాధ్యత కదా, మేము అడగాలి కదా. సమాధానం చెప్పమని చెప్పి మేము అడుగుతున్నా. 2000 ఇంకొక విచిత్రం చెబుతాను మీకు. 2011 కడప ఉప ఎన్నికల్లో అఫిడవిట్లో 445 కోట్ల ఆస్తి ఉందన్నాడు. 2,12,00,000 2004లో 7 సంవత్సరాలకి 445 కోట్లకు చేరాడిన. ఎక్కడైనా సాధ్యమా? భారతదేశం ఏంటి రామయ్య గారు, చాలా మందికి వచ్చింది, మన ఆంధ్రప్రదేశ్లో వెంకయ్యకి వచ్చింది, పుల్లయ్యకి వచ్చింది, సుబ్బయ్యకి వచ్చింది అని చెప్పండి. పోనీ ఇంకో రెడ్డి గారికి వచ్చింది చెప్పండి. ఈ రకమైన
అందుకే సిబిఐ క్షుణ్ణంగా దర్యాప్తు చేసి 43,000 కోట్ల రూపాయలు మీ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని కొట్టేశారని మిమ్మల్ని అడుగుతుంటే మీరు సమాధానం చెప్పట్లా. ఈ రోజు నేను అడుగుతున్న సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఎలక్షన్కి పోబోతున్నారు, లేకుంటే మీరు ఒక తప్పుడు మనిషిగా చిత్రీకరణ అవుతుంది రేపు ఎన్నికల ప్రజాక్షేత్రంలో. నేనే ప్రజలను అడుగుతా, సమాధానం చెప్పని వ్యక్తికి మీరు ఎట్లా ఓట్లేస్తారని నేను అడుగుతా. రాష్ట్ర ప్రజలు కూడా సమాధానం చెబుతారా మీరు? మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పర్లేండి, ఎన్ని కొట్టేసినా చెప్పరని అంటారా? సమాధానం చెప్పని అడుగుతున్నా. ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా మీరు ఎలా రూపాంతరం చెందారు. దొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారినట్టు ఒకనాటి పేదవాడైన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 7 ఏళ్లలోనే భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారు? సమాధానం చెప్పండి. సమాధానం చెప్పాలి సార్ మీరు. యూఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్. నేను చెప్పలేని అంటానే కుదరదు. వరలరామయ్య అడుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా, తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా అడుగుతున్నాడు. కమాన్ ఆన్సర్, సమాధానం చెప్పండి. లేకపోతే అంగీకరించండి. మీ మౌనం అర్థాంగీకారం. ఇవన్నీ ఏదో కొట్టేసారులేండి, ఏదో తమ్మిని తమ్మిని చేసి ఏదో మా నాన్న ముఖ్యమంత్రి కొట్టేసారులే సార్, ఆయన్ని వదిలేయండి సార్ అంటే వదిలేస్తా. ఒప్పుకోండి రాష్ట్ర ప్రజల ముందు. లేకుండా నా మీద నమ్మకంతో ఓటేయండి, నువ్వే మా నమ్మకం జగన్ అంటారంటే ఎవరు అనేది? ఇన్ని కొట్టేసిన వాడిని ఎవరంటారండి? నువ్వే మా నమ్మకం జగన్ అంట. వీళ్ళంతా అంటే తెలుగులో ఒక పంతులు ఆ సిద్ధం అనే మాట కూడా రాయటం తెలుగు సిద్ధం. ఎన్నికలకు నేను సిద్ధం రాదండి. వాళ్ళు చూసారు వాళ్ళ పోస్టరు, దా కింద దావత్ మళ్ళీ కొమ్ము ఉండదురా బాబు, లేని కొమ్ములు పెట్టుకుంటారు మీరు. తెలుగులో చిన్న మాట రాసుకోలేరు మీరు. మీ దొంపల మీద ఒక ప్రభుత్వం, మీకు పెద్ద యంత్రాంగమా? సరే, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. నేను అడుగుతున్నా ఈ రోజున లోటస్ పాండ్ బంగ్లా మీకు ఎక్కడిది? అది మీది కాదో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఈజ్ ఇట్ యువర్స్? మీది కాదా? ఓకే. బెంగళూరులోని ఎన్లంక ప్రాంతంలో 29 ఎకరాలలో సువిశాలమైనది అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నివసించే శ్వేత సౌధాన్ని మించిన బంగ్లో కట్టినావు. అక్కడ హెలికాప్టర్ అక్కడే దిగిపోతుంది, నీకెక్కడిది అని అడుగుతున్నా. 2004లో ఏమీ లేని మీకు ఇంతది ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం చెప్పరా? దీనికి కూడా మౌనమేనా? ఇవన్నీ చూపించమంటే చూపిస్తా తెర మీద ఆ బంగ్లాలన్నీ. 200 మంది సెక్యూరిటీ గార్డ్స్ కాపలాగా వస్తారంట. వాయ్, ఎక్కడిది నీకు? ఆనాడు 2004లో ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేడే మీకు? రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సార్. అందుకే విపరీత మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన చేసిన తప్పుల గురించి అడిగితే ఒక్కటి కూడా సమాధానం చెప్పరు. అది విపరీత మనస్తత్వం. మౌనం అర్ధాంగీకారం. తన నేరాలు తానే, తనకు ఇన్అడ్వర్టెంట్లీ ఆయనే ఒప్పుకుంటున్నాడు, తనకు తెలియకుండానే ఆయన ఒప్పుకుంటున్నాడు. లేకపోతే అంత బంగ్లా ఎక్కడదండి? అది 2 times ట్రై చేశారు లోపలికి వెళ్ళటానికి, వెళ్ళలేకపోయినా. కడపలో బంగ్లా కట్టినారు, ఎక్కడదండి? చెన్నైలో బంగ్లా కట్టారు, ఎక్కడదండి? నేను అడుగుతున్న సిబిఐని కూడా మీరు లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ పంపించారు 6 విదేశాలకి. విదేశాల్లో కూడా ఈయన మనీ లాండరింగ్ చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐ విల్ డ్రా ది అటెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విదేశాల్లో కూడా మనీ లాండరింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారని సిబిఐ సెంట్ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్ to 6 countries, వర్జీనియా, మారిషస్, కౌలాలంపూర్ కంట్రీస్, 6 కంట్రీస్కి పంపించినారు. 6 కంట్రీస్లో ఈయన మనీ లాండరింగ్ సుస్పష్టంగా తెలిసింది అంటున్నారు. మరి వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్? శిబుస్వరణ్ని కూర్చోబెట్టి రాజీనామా చేయించే ముఖ్యమంత్రి అరెస్టు చేసిన మీకు
11 ఏళ్ళుగా ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నా వీరెందుకు కనిపించట్లేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతున్నా. ఈ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్కి ఛార్జ్షీట్లో మీరు అటాచ్ చేశారా లేదా, ఛార్జ్షీట్లో మీరు ఎంఓగా మార్క్ చేశారా లేదా లెటర్ ఆఫ్ రెగ్యులేటరీస్, ఆ మనీ లాండరింగ్ కూడా